జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని 48వ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాము. మొట్టమొదటగా ఇప్పుడు 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. దీని యొక్క భావము, అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నం కూడా ఏదియో ఒక దోషంచే ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషంతో కూడియున్నను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు. బద్ధ జీవితమునందు సర్వకర్మలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే కలుషితములైయుండును. బ్రాహ్మణుడవైన జంతువధతో కూడిన కొన్ని యజ్ఞములను నిర్వర్తించవలసి వచ్చును. అట్లే క్షత్రియుడు ఎంతటి పుణ్యాచరణుడైనను శత్రువుతో యుద్ధం చేయవలసి వచ్చును, దానిని అతడు విడుచుటకు వీలు లేదు. అట్లే వైశ్యుడు ఎంతటి ధర్మాత్ముడైనను తన వ్యాపారమును కొనసాగించుట కొరకు తన లాభమును గుప్తముగా ఉంచవలసి వచ్చును, లేక కొన్ని మార్లు అతడు నల్లబజారులో వ్యాపారం చేయవలసి వచ్చును. ఇవి అన్నీయును తప్పని సరి అయినట్టివి, ఎవ్వరును తప్పించుకొనుటకు వీలు లేనివి. అట్లే శూద్రుడు దుష్టుడైన యజమానుని సేవింపవలసి వచ్చినప్పుడు చేయకూడని కార్యమునైనను యజమానుని ఆజ్ఞపై చేయవలసి వచ్చును. అనగా స్వీయ స్వభావమును అనుసరించి సహజముగా కలుగుచుండుటచే అవి దోషపూరితములైనను ప్రతి ఒక్కరు తమ స్వధర్మములను కొనసాగింపవలెను. ఈ విషయమున ఒక చక్కని ఉదాహరణము ఇక్కడ తెలుపబడినది. అగ్ని పవిత్రమైనను దాని నుండి పొగవచ్చును, అయినను ఆ పొగ అగ్నిని అపవిత్రము చేయబోదు. పొగను కలిగియున్నను అగ్ని పంచభూతములన్నింటిలోకి పవిత్రమైనదిగా పరిగణింపబడును. ఎవరైనా క్షత్రియుడు తన ధర్మమును విడిచి బ్రాహ్మణ ధర్మమును గ్రహింపదలచినను ఆ బ్రాహ్మణ ధర్మమున అప్రియములైన కర్మములుండవని భావించుటకు అవకాశం లేదు. దీనిని బట్టి భౌతిక జగత్తునందు ఎవరునూ భౌతిక ప్రకృతి ప్రభావముల నుండి సంపూర్ణముగా విడివడి ఉండలేరని నిర్ణయింపవచ్చును. కనుకనే ఈ సందర్భమున ధూమాగ్నుల ఉదాహరణము మిక్కిలి సమంజసమయ్యున్నది. చలికాలమున అగ్ని నుండి వేడిని పొందుట కొరకై యత్నించినప్పుడు కొన్ని మార్లు అందులో నుండి పొగ బయటకు వచ్చి కనులకు మరియు ఇతర శరీరావయములకు కలతనందించును. ఇట్టి కలత కలిగించు పరిస్థితులు ఉన్నప్పటికీ మానవుడు అగ్నిని ఉపయోగింపవలసి వచ్చును. అట్లే కలతను కలిగించు విషయములెన్ని ఉన్నప్పటికీ ఎవరునూ సహజ ధర్మమును విడవరాదు. అంతేకాకుండా వారు కృష్ణ చైతన్యమునందు తమ స్వధర్మమును నిర్వహించుచు దేవాదిదేవుని సేవించుటకు దృఢనిశ్చయములై ఉండవలను. అది పరిపూర్ణత్వ స్థితి. ఏదేని స్వధర్మమును పరమపురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకు నిర్వహించినప్పుడు ఆ ప్రత్యేక వృత్తి ధర్మమునందు గల దోషములన్నీను పవిత్రీకరింపబడును. ఆ విధముగా భక్తియుక్త సేవయందు కర్మఫలములు పవిత్రమైనప్పుడు మానవుడు ఆత్మదర్శనమునందు పరిపూర్ణుడగును. అది ఆత్మానుభూతి అనబడును అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.